తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎలా ఉండనున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలను మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులండి. గురుగారు, తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టుగా తులారాశి వారికి ఈ విశ్వవాసనామ సంవత్సరం ఈ యోగ కాలం అనే చెప్పాలి. ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి అన్ని విధాలు కూడా కలిసి వచ్చేటువంటి కాలమే అని చెప్పుకోవాలి. ఈ తులారాశి వారికి ఆదాయం 11, అలాగే వ్యయము 5. ఇక్కడ ఖర్చు 5 ఉంది కదా, 11 ఆదాయం ఉన్నప్పుడు 11లో 5 తీసేస్తే 6 అధిక లాభంలో ఉన్నారు. ఈ యొక్క సంఖ్య కూడా వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య తులారాశి వారికి. ఆర్థిక పరంగా బాగుంది. అలాగే రాజ్యపూజ్యము అవమాన విషయాలకు వచ్చేటప్పటికి కూడాను గౌరవార్థం 2, అవమానం 2. ఇక్కడ తులారాశి వారికి గౌరవించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అవమానించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. మంచి అనేవాళ్ళు ఉంటే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సమానంగానే ఉన్నాయి తులారాశి వారికి. అయితే చాలా ఏళ్ల నుంచి తులారాశి వాళ్ళు చాలా చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టాల నుంచి ఈ సంవత్సరం బయటపడ్డారు. తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం చాలా చాకచక్యంగా నడుచుకుంటారు. గత కాలంలో అనుభవించినటువంటి అనుభవాలకు గాను ఈ సంవత్సరం అన్నిటిపైన దృష్టి సారిస్తారు. ఈ రాశి వారు కష్టపడైనా సరే ఏ విధంగానైనా సరే ఈ సంవత్సరంలో సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అధికంగా ఈ విశ్వవసనామ సంవత్సరం ఎక్కువ శాతం గృహస్థులయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వివాహాలు అవుతాయి, అయితే స్వగృహ ప్రాప్తి నెరవేరుతుంది. అలాగే మనము రేపు నెలే అని చెప్పలేం, కానీ మొత్తం మీద ఓవరాల్గా అయితే మాత్రం అంటే ఇది ఓవరాల్గా మనం రాసి సంవత్సర ఫలితం కాబట్టి ఈ సంవత్సరాంతంలో స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మీరు అన్నట్టుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఆగిపోయిన వాళ్ళు, అంటే తీరా తాంబూలాల వరకు వచ్చి నిశ్చయ తాంబూలాలు కూడా పుచ్చుకొని వివాహం జరగకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు, అధిక ఆలస్యం జరిగినటువంటి వాళ్ళు, అంటే దాదాపు 30 పైబడి దాటినటువంటి వాళ్ళు, వయసు 30 నుంచి 45 వరకు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం శుభవార్తలే. వివాహం జరిగి తీరుతుంది. ఇంకా కాదేమో అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. చాలామంది తిరిగి ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇంకా కాదేమో అన్నంత ఇదిగా ధీమాకు వచ్చినప్పుడే చేసుకునే అవకాశం ఉంది. పిల్లనిస్తారు వచ్చి చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి. ఇక విద్యార్థులకి ఎలా ఉండనుంది? విదేశీయానం చేద్దాం, విదేశాల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి ఎలా ఉండనుంది? ఈ సంవత్సరం వచ్చేసి విద్యార్థులకి మంచి అనువైన కాలం అని చెప్పాలి. పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం పాస్ అవుతారు. గత సంవత్సరాల్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో పాస్ అవుతారు. రెండోది, ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ వచ్చి తీరుతారు విద్యార్థులు. అలాగే విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, వీళ్ళు ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం విదేశాలలో స్థిరపడతారు. అలాగే సంతానపరంగా కూడా వీళ్ళకు పుత్ర సంతానం, అధిక సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకుందాం. 100 మందిలో వచ్చిపోయి 60 మంది 70 మంది దాకా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశమే ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం పుత్ర సంతాన ప్రాప్తి, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు శని శుభకారకుడై ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఎంతటి సమస్య అయినా కూడాను ఎలా వస్తుందో అలాగే వైదొలిగిపోతుంది. కాకపోతే మధ్యలో కొద్దిగా ఇబ్బందులు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద
చిన్న చిన్న ఒడిదుడుకులు అనేది ఉంటాయి మామూలుగా. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరం గృహయోగం కలుగుతుంది, నూతన వాహన యోగం కలుగుతుంది, అలాగే వివాహ యోగము కలుగుతుంది, సంతాన భాగ్యము కలుగుతుంది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తులారాశి వారికి జరగబోతున్నాయి. గురుగారు ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించాలంటారు? ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం గణపతిని, అది కూడా అభయ గణపతిని, చాలామంది ఏం చేస్తారంటే బొజ్జ గణపతిని పూజిస్తుంటారు. బొజ్జ గణపతి అంటే కుడి చేత్తో ప్రసాదం పట్టుకొని ఉంటాడు, ఎడమ చేత్తో ఆశీర్వదిస్తూ ఉంటాడు, ఆయన బొజ్జ గణపతి. ఇక్కడ అభయ గణపతి అంటే కుడి చేత్తో ఆశీర్వదిస్తూ ఉంటాడు, ఎడం చేత్తో భుజిస్తూ ఉంటాడు. ఆ అభయ గణపతిని వీళ్ళు ఆరాధించడం వల్ల ఇంకా తిరుగు లేకుండా ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో. అంటే అప్పుడు ఎలా చూసుకోవాలని అనుకుంటే మాకు ఆపోజిట్ లో ఇప్పుడు గణపతి కూర్చునేటప్పుడు గణపతి హ్యాండ్ రైట్ సైడ్ లో ఉండాలా, లెఫ్ట్ సైడ్ లో ఉండాలి? కుడి చేతి అభయం అంటే ఆశీర్వదిస్తున్నటువంటి గణపతిని అభయ గణపతి అంటారు. అంటే తొండం ఎడమ వైపు ఉంటుంది, ఎడమవైపుకి. ఓకే. కుడివైపు తొండం ఉన్నట్టయితే ఆయన బొజ్జ గణపతి. బొజ్జ గణపతి అంటే భుజించేవాడు, అంటే ఆయన భోంచేస్తున్నటువంటి సమయం మన వలన ఆయన అనుగ్రహం అనేది ఉండదు, ఎందుకంటే ఆయన భోజనంలో ఉన్నాడు. ఇంకా మనల్ని ఎక్కడ చూస్తాడు బొజ్జ గణపతి. అందుకనేసి అభయ గణపతి మనం పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల మన కోరిక కోసం మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఆయనను విన్నవించుకుంటూ ఆయనను మనం ఆరాధిస్తూ పూజిస్తున్నాం కాబట్టి ఆయన కూడా ఆశీర్వదించేటువంటి గణపతి కాబట్టి తదాస్తు. కుడి చేత్తో ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎడమ చేత్తో భోంచేస్తున్నాడు. అంటే రెండు జరుగుతున్నాయి, రెండు జరుగుతున్నాయి. తింటూనే ఆశీర్వదిస్తున్నాడు, తింటూనే ఆశీర్వదిస్తున్నాడు, అంటే రెండు ఫలితాలు ఉంటాయి. అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకున్నది ప్రతిదీ నెరవేరాలి అంటే అభయ గణపతిని పూజించడం వల్ల బాగా కలిసి వస్తుంది. గురుగారి విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎంత భోగంగా ఉండబోతుంది, ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.